హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ టు నైట్ వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. అలాగే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి నేను ఇంట్లో పనులు ఎలా చేసుకుంటాను, లంచ్ ఏం ప్రిపేర్ చేశాను, సో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను షేర్ చేస్తానన్నమాట. అండ్ దాంతోపాటు మా ఇంట్లో కొన్ని వస్తువులు అయితే మీకు చూపిస్తానండి. సో మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారా పిల్లలు అని చెప్పేసి అయితే నాకు కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. అవి ఏంటో మీకు చూపించేదానికంటే ముందు కూడా మా కిచెన్ అయితే చూసారు కదా, వంటకైతే పెట్టాను నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత. ఇంకా మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్ట్ గిన్నెలు, తర్వాత ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నవి, ఇవన్నీ కూడా అసలు ఎంత గందరగోళంగా ఉందో చూడండి కిచెన్ అయితేను. సో ఇంకా వంట అంతా అయ్యేసరికి ఇంకా నా తలప్రాణం తోక్కొస్తుంది క్లీన్ చేయడానికి. మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు. మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ 9908224144. మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం చేస్తారండి. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, భూమి, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా సంతానం లేకపోవడం, ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి కుదరకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, ప్రత్యేకంగా స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. పదే పదే గురువుగారి గురించి ఎందుకు చెప్తానంటే, మాకున్న ప్రతి సమస్యల్ని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ చేయండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి. ఇంకైతే ఇక్కడ షింక్లో చూసారు కదా, మార్నింగ్ అయితే షింక్ నిండా ఉన్నాయన్నమాట గిన్నెలు. అవన్నీ కూడా కడిగి ఇక్కడైతే పెట్టేశాను. సో ఒక్కొక్క రోజు నైట్ క్లీన్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అయిపోతుంది అనమాట. నాకు అప్పటికే నిద్ర వచ్చేయడమో, లేదంటే మార్నింగ్ నుంచి పనులు చేసి టయర్డ్ అయిపోవడం అట్లా అయిపోతుంది. అందుకని చెప్పి ఇంకా మార్నింగ్ వాష్ చేశాను. సో ఇంకా మార్నింగ్ టిఫిన్కి అయితే ఇడ్లీ పెట్టున్నాను అనమాట. ఇడ్లీ చేసి చట్నీ చేశానండి. సో అవైతే ఇంక 2 మిగిలాయి. మేము నలుగురం కూడా తినేసాము. ఈ మధ్య చలికాలం స్టార్ట్ అయినప్పటి నుంచి నేను పిల్లలతో పాటే తినేస్తున్నానులేండి. ఎందుకంటే కొంచెం బాగా ఆకలేసేస్తుంది అనమాట నాకు, అందుకని. అండ్ ఇంకా పిండి కొంచెం మిగిలితే అది అక్కడే పెట్టేశాను. అలాగే ఇంకా మధ్యాహ్నం వంట కోసం అని చెప్పి ఇక్కడ బియ్యం అయితే తీసుకున్నాను. ఇంకా బియ్యాన్ని కూడా ఒక 1/2 అవర్ పాటు కడిగి నానబెట్టి పెట్టేసుకుంటాను. ఆ తర్వాత రైస్ అయితే పెడతాను అనమాట. అప్పుడు మెత్తగా బాగుంటుంది అనమాట తినడానికి కూడా రైస్. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసరికి తాలింపు కోసం అయితే పల్లీలు, అలాగే వెల్లుల్లి, కారము, ఉప్పు ఇవైతే ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ శనగింజలు కూడాను, అంటే పల్లీలు కూడా వేడిగా ఉన్నాయి, ఇప్పుడే వేయించి పెట్టాను. సో అట్లనే వేసామంటే ముద్దగా వచ్చేస్తుంది పొడి. అందుకని చెప్పి బాగా చల్లారిన తర్వాత వేసుకున్నామంటే పొడి పొడిగా వస్తుంది. సో అందుకే అక్కడ పెట్టేశాను. ఇంకా ఇక్కడ పప్పు అయితే పెట్టాను అనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి అరటికాయ తాలింపు కావాలని చెప్పారు పిల్లలు. నాకు ప్రతిరోజు కూడా అలవాటు అండి, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అడుగుతాను అనమాట, మీకు మధ్యాహ్నం లంచ్కి ఏం కావాలని చెప్పి. వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా ఆయన దగ్గర తెప్పిస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ చూసారు కదా, అయ్యప్ప స్వామి ప్రసాదాలు అనమాట ఇవన్నీ కూడా. సో ఇష్టంగా తినాలని అన్నీ అడుగుతారు, కానీ అన్నీ తెచ్చిన తర్వాత పిల్లలైతే ఇంకా అప్పుడు ప్రస్తుతానికి కొంచెం తినేస్తారు, ఇంకా అట్లనే పెట్టేస్తారు. అవన్నీ కూడా అలానే ఉన్నాయి. డైలీ కొన్ని స్నాక్స్గా తీసుకెళ్తున్నారనమాట పిల్లలైతే స్కూల్కి. అండ్ ఇంకా వెజిటేబుల్స్ అవి కట్ చేసుకున్నాను. ఇంకా కొన్ని కట్ చేయాల్సినవి ఉంటే అక్కడే పెట్టేశాను అనమాట. ఒకసారిగా వంట పని అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేద్దాంలే కిచెన్ అని. ఇక్కడ చూసారు కదా. సో ఇంకా ప్రస్తుతానికి మా కిచెన్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా వంట అంతా అయిన తర్వాత వీటిని క్లీన్ చేయడానికి ఈజీగా 1 అవర్ అయితే పడుతుందిలేండి. ఇంకా మార్నింగ్ అయితే స్వెటర్ వేసుకొని ఉన్నాను. ఇంకా వంట చేసేటప్పుడు ఫుల్ వేడెక్కిపోయింది ఒళ్ళు, అందుకే తీసేసాను అనమాట. సో మాకైతే ఫుల్ మంచు అండి. ఎంత మంచు పడుతుందంటే అసలు ఊటీలో ఉన్నట్లుందనమాట. బయట వెళ్ళడానికి అయితే అస్సలు కావట్లేదు. బట్ ఇంకా బయట చెత్తలు ఉడచడానికి, ముగ్గులు పెట్టడానికి వెళ్ళాలి కాబట్టి ఇంకా తప్పని పరిస్థితిలో వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇంకైతే ఇక్కడ నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. ఇంకా దానికి సంబంధించి మైక్ అవి ఇక్కడ పెట్టాను. ఇంకైతే నేను వీడియోస్కి ఎడిటింగ్ కోసం అని చెప్పేసి, అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఈ గ్రెనారో మైక్ అయితే యూజ్ చేస్తానండి. ఇది నాకు 3000 పడింది అనమాట. 1 రూపీ తక్కువ 3000 అనమాట. అంటే 2999 పడింది. చాలా చాలా బాగుంది. అంటే తక్కువ బడ్జెట్లో కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో అనుకున్న వాళ్ళకి ఈ గ్రెనారో మైక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మనము వేళ్ళు పెట్టి కొనలేము కాబట్టి ఇలా తక్కువ కాస్ట్లోనే మనకి మంచి వాయిస్ క్లారిటీ కూడా బాగా వస్తుంది అనమాట. సో మంచిగా ఛార్జింగ్ పెట్టేసుకున్నామంటే ఒక 1 వీక్ పాటు వస్తుంది. ఛార్జింగ్ కూడా 10 డేస్ అంతా వస్తుంది అనమాట. చూసారు కదండి, మా పిల్లలు అయితే స్నానం చేసుకుంటే టవల్స్ కూడా అక్కడ వేసేస్తారు. ఇవన్నీ ఇట్లా స్మెల్ వచ్చేస్తాయి. నేనేమో ఇంట్లో వంట చేసుకోవాలి, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, మళ్ళీ వాళ్ళని రెడీ చేయాలి, వీటన్నిటితో పాటు మళ్ళీ ఇట్లాంటి పనులు కూడా చేయాలన్నమాట. సో నాకేమో పొద్దున్న అంత టైం కూడా ఉండదు ఇవన్నీ చూసుకోవడానికి.
వాళ్ళని రెడీ చేయడం, వాళ్ళకి టిఫిన్లు చేయడము ఇంక ఇవే సరిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నంకి ఏం వంట చేయాలో, దానికి వెజిటేబుల్స్ ఉన్నాయా లేదా ఆయన దగ్గర తెప్పించుకోవడం. ఎందుకంటే ఆయన 9:30, 10కి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆ లోపలే ఏమున్నా ఏం లేవో చూసుకొని తెప్పించుకోవాలన్నమాట. మళ్ళీ నేను టౌన్లోకి వెళ్ళాలంటే ఈజీగా 1 అవర్ పట్టిపోతుంది నేను రావడానికి, వెళ్ళి రావడానికి. అందుకని చెప్పేసి సో ఇంకా హెయిర్ బ్యాండ్స్ ఏవో మా చిన్నమ్మ ఎత్తుకోంది, ఇంకా వాటిని ఇక్కడే పడేసేసింది. నిన్నటి నుంచి క్లైమేట్ చేంజ్ అనమాట, బయట చూపిస్తాను మీకు. నిన్నంతా చిన్న తుంపర అనమాట, అంటే అది మంచు కురిసినట్లే ఉంది, మంచుతో కప్పుకునేసింది. అది అసలు మంచా వర్షమా తెలియలేదు, నిన్నంతా అలా ఉంది. ఈరోజు అంతా తుంపర పడుతోంది, అంటే తుఫాన్ ఏదో ఉందని చెప్పారు. సో దానికోసం చలికి వాళ్ళ వల్ల లేవడానికి అవ్వలేదని చెప్పేసి 7:20కి ఒకరు, 7:30కి ఒకరు లేచారు బలవంతంగా. అది నేను లేపితే ఇంకా లేచినప్పటి నుంచి కూర్చొని హోంవర్క్లు రాసుకోవడం అట్లా సరిపోయింది. 8కి ఏమో రెడీ అయ్యి హాఫ్ అన్ అవర్లో ఫాస్ట్గా రెడీ అయ్యారు. సో వాళ్ళకి కావాల్సినవి వెతుకోవడానికి అన్నీ పీక్ పడేసేసారనమాట. హెయిర్ బ్యాండ్స్ అన్నీ దీన్ని నిండుకుంటాయి, ఇదంతా హెయిర్ బ్యాండ్సే ఉంటాయన్నమాట ఈ డబ్బా నిండుగా. నేను మీకు ఇంతకుముందు కూడా చూపించాను కదా, నేను మొత్తం సపరేట్ చేసేసి హెయిర్ బ్యాండ్సే ఒక బాక్స్లో, బ్యాంగిల్స్ ఒక బాక్స్లో, లిప్స్టిక్స్, నైల్ పాలిష్లో ఒక బాక్స్లో వేసి పెట్టానని. సో అవి అండ్ ఇంకా నేనేమో వాయిస్ ఓవర్ ఇచ్చున్నా మార్నింగ్ లేచి ఒక 6కేమో. సో ఆ మైక్ కూడా నేను ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను. సో అది అండ్ మా అమ్మాయి పెద్దమ్మాయి బాంధవ్యం ఉంది కదా, తన నైల్ పాలిష్ ఏదో తీసుకోవడానికి చూడండి అన్ని కింద పడేసింది ఎత్తి. ఇట్లా చేస్తారనమాట మా పిల్లలు. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, మా ఇంట్లో ఎన్ని నైల్ పాలిష్లు, ఎన్ని లిప్స్టిక్ షేడ్స్ ఉంటాయో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే ఇన్ని ఉంటాయన్నమాట, లిప్స్టిక్లు, నైల్ పాలిష్లు, అలాగే ఈ లిప్ పెన్సిల్స్ అనమాట. ఈ లిప్స్టిక్ పెన్సిల్స్ వస్తాయి కదా షేడ్స్ వేసుకోవడానికి అవి. సో చూపిస్తాను చూడండి, ఇవన్నీ నైల్ పాలిష్ అనమాట. ఎన్నున్నా సరిపోవండి మా పిల్లలకి నిజంగా, మళ్ళీ కావాలంటారు. ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళిన ప్రతిసారి తెచ్చుకుంటూనే ఉంటుందన్నమాట. నేను అందుకే ఈ మధ్య ఏం చేస్తాను అంటే మా పిల్లల్ని పిలుచుకొని వెళ్ళకుండా నేను ఒకతే వెళ్ళిపోతాను అనమాట. అప్పుడైతే వాళ్ళు తీసుకోరు కదా, అందుకని చెప్పేసి. సో ఇదిగోండి ఇన్ని నైల్ పాలిష్లు ఉన్నాయి మా ఇంట్లో, చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో. మళ్ళీ రీసెంట్గా ఇవి 2 తీసుకొచ్చుకునింది మా పెద్దమ్మాయిని తీసుకెళ్తే బాంధవ్యాన్ షాప్కి. బ్లాక్ నెయిల్ పాలిష్, దానిపైన వేయడానికి వైట్ అంటే ఏదో వైట్ కోటింగ్ వేయడానికి ఇవి 2 తీసుకొచ్చుకుంది. ఇట్లా చేస్తుంటుంది. నాకైతే ఇలాంటి కలర్ ఒకటి ఇక్కడ ఉంది, ఇక్కడ సిల్వరు, ఇది ఒకటి ఉంటే చాలు, నేను బ్రతికిపోతాను. ఇది కానీ ఈ మెరూన్ కానీ ఈ 2 ఉంటే చాలన్నమాట నాకు. బట్ మా పిల్లలు అయితే డ్రెస్సులకు మ్యాచింగ్ అని అదని ఇదని తెచ్చిపెట్టుకున్నారు. అలాగే ఇంక ఇక్కడ లిప్స్టిక్స్, అలాగే పెన్సిల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవైతే నేను కోంబోలో తీసుకున్నానులేండి, ఇదిగోండి. ఇవైతే నేను అమెజాన్లో తీసుకొని ఉన్నాను ఇంతకుముందు, దాదాపు ఒక 1 ఇయర్ అయిపోయిందిలేండి. చాలా బాగున్నాయి అన్నమాట కలర్ షేడ్స్ అయితే. మనం ఏ డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా, దేనికి ఎలా వేసుకోవాలని చెప్పి వేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. అంటే లిప్ లైనర్స్ అంటాం కదా, సో లిప్కి లైనర్స్ వేయడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట ఇవి. నేను మీకు చూపిస్తానులేండి ఇంకొక వీడియోలో, ఎప్పుడైనా మేకప్ వీడియో చేస్తాను నేను ఎలా న్యాచురల్గా రెడీ అవుతానని చెప్పేసి. సో అప్పుడు మీకు సింపుల్ మేకప్ అయితే చూపిస్తాను, నేను ఎలా వేసుకుంటానో అదైతే చూపిస్తానులేండి. సో ఇవన్నమాట అవి. ఇదిగోండి ఇన్ని వచ్చాయన్నమాట, మనకి 12 పీసెస్ వస్తాయి ఈ పెన్సిల్స్. ఒకటి ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నా, మిగతా ఇక్కడేమో 11 ఏమో ఉన్నాయి. అండ్ ఇవి కాకుండా ఇది మ్యాట్, లిక్విడ్ మ్యాట్ వస్తుంది కదా, సో అవన్నమాట ఇవి 2 కూడా మ్యాట్ లిప్స్టిక్స్, అంటే లిక్విడ్ అనమాట ఇవి 2. అండ్ ఇవన్నీ కూడా తీసుకున్నానండి, అసలు ఏది యూజ్ చేసేదే లేదు. ఇంకా ఇవి కూడా చాలా బాగుంటుంది. ఇది 700 ఏమో నేను అమెజాన్లో తీసుకునింది. బట్ నా లిప్స్కి అంతగా సెట్ అవ్వలేదన్నమాట ఇది. అంటే మామూలుగా పింక్ లిప్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందేమో. ఇది నాకు అసలే బ్లాక్ ఉన్నాయి, ఇంక ఇది వేస్తే ఇంకా బ్లాక్ అయిపోతుంది. సో అది ఇంకా ఇది మామూలుగా లిప్ లైనర్, లిప్ బామ్ లాగా యూజ్ చేసేది, పింక్ షేడ్ వస్తుంది. అండ్ ఇవైతే 3 వచ్చాయి కోంబో. 3 తీసుకున్నాను ఇవి. దాంట్లో ఒకటి ఆల్రెడీ మా పిల్లలు యూజ్ చేస్తున్నారు, ఇంక ఈ 2 ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా ఇవి, సో ఇది కూడా మ్యాట్, అంటే లిక్విడ్ వస్తుంది కదా ఆ టైప్ మ్యాట్ అనమాట ఇది. సో ఇంకా నేను ఎక్కువ యూజ్ చేసేది అయితే ఈ 2. సో ఇన్ని ఉన్నాయండి మా ఇంట్లో లిప్స్టిక్స్, నైల్ పాలిష్ అయితే.
ఇన్ని లిప్స్టిక్లు ఉన్నా కూడా మా పిల్లలకి సరిపోవన్నమాట. మళ్ళీ షాప్కి తీసుకెళ్ళామంటే ఇంకా నెయిల్ పాలిష్లు, లిప్స్టిక్లు ఏవోటి కొంటూనే ఉంటారు. అందుకే నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతూ ఉంటాను. మోస్ట్లీ వాళ్ళు స్కూల్కి పంపించేసి నేను వెళ్ళిపోతాను అనమాట షాపింగ్ చేయాలంటే. అస్సలు వినరు, మనం చెప్తే మన పరిస్థితిని కూడా అర్థం చేసుకోరు, సతాయిస్తూ ఉంటారు. సో అట్లా చూసారు కదా, ఇన్ని ఉన్నాయన్నమాట మా ఇంట్లో అయితే. సో అందుకే నేను ఎక్కువగా ఏవి కొన్ను ఈ మధ్యకాలంలో. ముందు కొన్నవే ఇవన్నీ కూడా, ఉండేటివన్నీ అయిపోతే మళ్ళీ కొందాంలే అని చెప్పేసి. సో అది ఇంకా వెళ్ళి ఇవన్నీ సర్దాలి, తర్వాత వంట చేయాలి. మెయిన్గా వంట చేసేసానంటే మెయిన్ పని అయిపోతుంది. ఆ తర్వాత హౌస్ అంతా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. సో చూస్తున్నట్టు వీడియో కంటిన్యూ అవుతుంటుంది, నచ్చితే లైక్ చేయండి. సో చూసారు కదండి, అలా ఉంటుందన్నమాట. ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ఇంట్లో పరిస్థితి. సో ఒకటి ఉంటే ఇంకా ఖచ్చితంగా అలాంటివి ఒక 4-5 తెచ్చి పెడుతూ ఉంటారు మా ఇంట్లో పిల్లలు. ఒకటి ఉంది కదా అని అడ్జస్ట్ అవ్వరనమాట. సో అది ఇంకా అవన్నీ సర్దేలోపు వంట కూడా రెడీ చేసేసాను. ఇంకా వంట అయితే చెప్పాను కదా, పప్పు చేశాను, అలాగే అరటికాయ తాలింపు, రైస్ చేశాను. ఇంకా ఇంట్లో బనానాలు ఉంటే ఇంకా వాటిని కూడా పెట్టాను అనమాట. మామూలుగా ఇంట్లో ఉంటే బలవంతంగా పెట్టాలి వాళ్ళకి ఫ్రూట్స్. ఇట్లా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇచ్చేసామంటే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో తినేస్తారనమాట, అక్కడ టీచర్స్ కొడతారని చెప్పేసి. సో ఇంకా ఇంట్లో కూడా ఫ్రూట్స్ అప్పుడప్పుడు తెస్తూనే ఉంటారులేండి. ఏదో ఒక ఫ్రూట్ ఇంట్లో ఉంటుందన్నమాట సీజన్ బట్టి. సో సీజనబుల్ ఫ్రూట్స్ అనేది మా ఇంట్లో ఎక్కువగా తెస్తూ ఉంటారు. ఇంకా వాటిని అయితే పిల్లలకి నేనే మర్చిపోకుండా స్నాక్స్కి కట్ చేసి పెట్టడము, లేకపోతే ట్యూషన్కి వెళ్ళే గ్యాప్లో ఒక హాఫ్ అన్ అవర్ ఇంట్లో ఉంటారు కదా, అలాంటప్పుడు పెట్టడం చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆడపిల్లలు కదండి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళ ఫ్యూచర్లో మంచి శక్తిగా అంటే పుష్టిగా ఉండాలంటే మాత్రం వాళ్ళకి ఇప్పటి నుంచి మంచి ఆహారం పెట్టాలి. ఇంకా ఫుడ్ విషయంలో అయితే నేను మంచిగానే పెడుతూ ఉంటానన్నమాట. ఉన్నంతలోనే కర్రీస్ అని, తర్వాత ఒక సాంబార్, ఒక కర్రీ, సైడ్గా ఇంకా ఫ్రూట్స్ ఏవైనా ఉంటే అవి కానీ, అరటిపళ్ళు కానీ, ఇంకా రోజు బాయిల్ ఎగ్స్ కానీ అట్లాంటివి పెడుతూ ఉంటాను. ఇంకా మండే సాటర్డే మాత్రం నేను అసలు ఇంకా నాన్ వెజ్ వాటి జోలికి పోను. ఇంట్లో కూడా ఎగ్స్ అవి ఏం ఉడకపెట్టను అనమాట. మిగతా డేస్లో కూడా ఇస్తూ ఉంటాను. ఇంకా పాలు మాత్రం తాగరండి పిల్లలు. అసలు ఇంకా బూస్ట్ ఏదైనా వేసిస్తే అట్లా ఈవినింగ్ టైంలో ట్యూషన్కి వెళ్ళేటప్పుడు తాగుతారు, కానీ మిగతా వట్టి పాలు తాగమంటే అస్సలు తాగరనమాట. వట్టి పాలు తాగితే మంచిది, హెల్త్ కూడా బాగుంటుంది, అంటే శక్తి ఉంటుంది అనమాట బాడీలో. ఆడపిల్లలు కదా, సో ఫ్యూచర్లో వాళ్ళు బాగుండాలంటే మంచి మంచి ఆహారం పెట్టాలి. సో ఇంకా నేనైతే మధ్యాహ్నం కరెక్ట్గా ఒక 12:30 వరకేమో పట్టిందండి ఇంట్లో పనులన్నీ కూడా. సో అన్ని పనులు కంప్లీట్ చేసేసుకుని ఆ తర్వాత ఇంకా స్నానం చేసుకున్నాను. సో స్నానం చేయడానికి కూడా మార్నింగ్ నుంచి నాకు టైం లేదనమాట. పొద్దున్న లేచినప్పటి నుంచి సరిపోయింది. అసలే ఇంక ఇప్పుడు చలికాలం కదా, అస్సలు నిద్ర లేవడానికి కూడా నాకు కష్టంగా ఉందనమాట. మెలకువగా ఉన్నా కూడా నేను లేవలేకపోతున్నాను ఆ చలి వల్ల. సో ఇంకా కాసేపు పడుకుందామా అని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నవంబర్లోనే ఇలా ఉందంటే ఇంకా డిసెంబర్ జనవరిలో ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. అసలే మేము ఇంకా నెక్స్ట్ మంత్లో ఓం శక్తి మాల కూడా వేస్తామన్నమాట. ఈ చలికి ఎట్లరా బాబు అని ఇప్పటి నుంచి భయంగా ఉంది నాకైతే. ఇంకా అయితే స్నానం అవి చేసేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో అయ్యప్ప స్వామి ప్రసాదాలు ఉన్నాయండి. అవి అయితే హల్వా అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా, ఇంకా హల్వా అయితే తిన్నాను. ఇంకా తర్వాత ఈవినింగ్ అట్లా పిల్లలు వచ్చారనమాట స్కూల్ నుంచి. నేను కాసేపు అట్లా రెస్ట్ తీసుకున్నానులేండి. మధ్యాహ్నం ఇంట్లో బట్టలు ఉతకడము, ఇంకా వాటిని తెచ్చి మడతలు పెట్టడం, ఇలాంటి పనులు లేండి రోజు ఉండేటివే. ఇంకా తర్వాత ఈవినింగ్ ఒక 4:30-5 అంతా పిల్లలు వచ్చేసారు. వాళ్ళకైతే ఆకలేస్తుందని చెప్పేసి ఇంకా ట్యూషన్కి వెళ్ళే ముందు అయితే దోశలు వేసుకుంటాను మా అని చెప్పింది పెద్దమ్మాయి బాంధవ్య. సో తనైతే ఇంకా దోశలు వేసుకోమని చెప్పాను. ఇంకా అలాగే ఇక్కడైతే మధ్యాహ్నం చేసిన అరటికాయ తాలింపు, పప్పు, వాటినైతే మీకు చూపిస్తున్నాను అనమాట. అన్నీ ఉన్నాయి. దోశల పిండి కూడా ఉంటే నేను దోశలు వేసుకుంటానని చెప్పి తను వేసుకుంటుంది. చిన్నమ్మాయి అయితే రైస్ ఉంటే రైసే తినేస్తూ ఉంది. మా ఇంట్లో పిల్లలు అయితే ఏదైనా అడ్జస్ట్ అయిపోతారు. పర్టికులర్గా ఇదే ఉండాలి, ఇదే ఫుడ్ కావాలని ఏమట్లా అంత గారాభమే మేము చేయలేదండి చిన్నప్పటి నుంచి కూడా. ఇంట్లో ఏముంటే అది తినే అలవాటే చేసామన్నమాట. అదే మంచి పద్ధతి అని కూడా నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకా నేను మీకు అప్పుడే చెప్పడం మర్చిపోయాను, నాకు ఈ మధ్య ఒక 1 వీక్గా ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట. ఎంత బాడీ పెయిన్స్ అంటే ఏదో ఒక ఒంట్లో ఏదో దూరేసినట్లు అనిపిస్తూ ఉండింది. అందుకని చెప్పేసి ఎంతసేపు నిద్రపోదామని మొగత అట్లనే ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా అంటే శివాలయం దగ్గర మనకి ఒక మంత్రించే వాళ్ళు ఉంటారనమాట అక్కడ. సో అక్కడికైతే వెళ్ళి మంత్రం వేసుకొని వచ్చాను నేను. అప్పుడప్పుడు నాకు అట్లా అయిపోతూ ఉంటుంది. అప్పుడు అంటే ఎక్కువ దిష్టి తగిలినప్పుడు కానీ, లేకపోతే బయట ఎక్కడైనా జర్నీ చేసి వచ్చినప్పుడు కానీ అట్లా మొకత్తగా ఉండడము, తర్వాత బాడీ పెయిన్స్ రావడం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు అయితే నేను శివాలయం పక్కన మంత్రిస్తారనమాట అక్కడ పలంనేరులోనే. సో అక్కడికైతే వెళ్ళి మంత్రించుకొని ఒక 10 రూపాయలు అక్కడ హుండీలో వేసేసి వచ్చేసామంటే ఆ విభూతిని పెట్టుకుంటే తగ్గిపోతుంది. 3 days అట్లా పెట్టుకొని మనం పడుకునే పడక పైన చల్లుకోవాలన్నమాట.
సో అంతే. అండ్ ఇంకా నైట్‌కి ఇంకేం వంట చేసే పని లేదు. కర్రీస్ ఉన్నాయి, అలాగే పప్పు ఉంది. ఇంకా చట్నీ కూడా ఉందనమాట. ఇంకా ఓన్లీ దోస మాత్రం వేసుకున్నామంటే సరిపోతుందని చెప్పేసి ఇంకా దోసల పిండి మాత్రం అక్కడ పెట్టేశాను. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకుందాంలే అని చెప్పేసి, ఇంకా ఆలోపే మా ఆయన కూడా పిల్లల్ని ట్యూషన్‌లో వదిలేసి వస్తూ ఇంకా వెజిటబుల్స్ తీసుకొచ్చారు. ఇంకా వీటిని కూడా తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామంటే రేపు మధ్యాహ్నం వంటకనమాట. సో, ఇలాగైతే మార్నింగ్ నుంచి ఈ నైట్ వరకు ఇట్లా జరిగిందండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ రేపటి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థాంక్ యూ.